కొంతమంది నాయకులు ఒక అవినీతి అధికారిని ఆయన హీరోయిజం చేసినట్టుగా ఏదో మునిగిపోయినట్టుగా వచ్చి ఒక అవాక చవాకలు పెడుతూ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వీళ్ళు సమాజానికి ఏం తెలియజేయాలనేసి ఒక అవినీతి పరుడు ఏసీబీ వాళ్ళకి దొరికితే ఆయన మంచికి వ్యక్తి అని చెప్పి వీళ్ళు ఎలా సర్టిఫికేట్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు. అంతా మంచితనం అతనిలో ఉంటే మీరు ఏం చేస్తున్నారు? ఏసీబీ అధికారులు ఆ రోజంతా ఉన్నారు కదా నైటు, ఆ రోజే మీరు వెళ్ళి స్టేషన్ ముందు వెళ్ళి ఆయన చాలా గుడ్ పర్సన్ అని చెప్పేసి ఈ తెలియపరిచినటువంటి నాయకులు వెళ్ళి అక్కడ వెళ్ళి ధర్నా చేసి ఉండాల్సింది. ధర్నా చేసి ఆ నాయకుడిని కాపాడుకొని ఉండాల్సింది, ఆ ఎంప్లాయీస్ని. మీరు చేసేటువంటి ఈరోజు మీరు చూసుకుంటున్నారా లేదో కానీ దాన్ని ఎవరైతే సీఏ బాబీ ఏసీబీ అధికారులకు దొరికాడో ఆ బాబీ గురించేసి 199 మంది టౌన్లో చాలామంది సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే అతని అరాచకాలు అంతా ఇంత కాదు, పబ్లిక్తో బిహేవ్ చేయడం కానీ, అదేవిధంగా అతను తీసుకునేటువంటి డబ్బులు కానీ మీకు తెలుసు. ఎందుకంటే ఆ దాంట్లో మీరు ఎంత వాటాలు తీసుకుంటే మీరు ఇప్పుడు అంత భుజాలు దొరుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు, కానీ ప్రజలైతే గమనిస్తున్నారండి. ఇంకొకటి పాపం డైపర్ రెడ్డి అని చెప్పేసి ఒక అతను సంబోధించాడు. ఈ డైపర్లు మార్చే నాయకుడు కావాలి ఇతను అనుకుంటాను. ఎందుకంటే మాకు తెలిసి సత్యనారాయణ రెడ్డి గారు డైపర్ వేసుకోడు, ఆయన గోసి కట్టుకుంటాడండి. ఒకవేళ అతనికి ఏదైనా డౌట్ ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు. లేదు ఒకవేళ మాకు తెలియకుండా ఉన్నా కానీ ఈయన ఏమన్నా మార్చాడేమో ఒకసారి తెలుసుకోవాలి. అదేమన్నా మార్చినందువల్లనే ఈయన మార్చబట్టే కావాలి ఈరోజు ఆయనకి ఆ పేరుతో సంబోధిస్తున్నాడు. అలాగే ఇంకోటి అనుకుంటే మంత్రులతో పనిచేసిన నాయకుడు ఆయన వయసును కూడా తక్కువ చేసి కించపరుస్తూ మాట్లాడడం మీ విజ్ఞతకే వదిలేస్తూ, అదేవిధంగా మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట టౌన్లో కావచ్చు, సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు కావచ్చు బాగా గమనిస్తున్నారు. ఈరోజు ఒక అవినీతి అధికారి కోసం మీరు ఎంత తహతహలాడుతున్నారంటే మీరు ఏ స్థాయికి వెళ్ళిపోయారో ఒక్కసారి ప్రజలంతా గమనించుకుంటున్నారు. ఇదే విధంగా మీరు పదే పదే మా పెద్ద ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే మేము ముట్టడిస్తే వేరేలా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మీరు తక్కువ చేసి మాట్లాడటం చాలా సిగ్గుచేటు. నీకు భవిష్యత్తు ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు, నీకు భవిష్యత్తు తెలిసిందే సంజీవన్న గారు, సత్యనారాయణ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సింబల్ మీద నువ్వు కౌన్సిలర్గాను వైస్ ప్రెసిడెంట్గాను ఉన్నావు, కానీ నీ సొంతంగా కాదు. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రిజైన్ చేసి మళ్ళా వచ్చి ప్రజా జీవితంలో పోటీ చేసి గెలువు. అంతేగాని ఇలా ప్రెస్ మీట్లు ఇచ్చి ఏదో అవాక చవాకలు పొంది హీరోయిజం చూపించుకోవాలనుకోవడం ఇది నీకు సిగ్గుచేటు, మాకైతే కాదు. ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది. నువ్వు ఈరోజు మా వైసీపీ వాళ్ళతోనే అంటగాకి వైసీపీ లీడర్లతోనే ఉండి నువ్వు తెలుగుదేశం వాళ్ళ కాడ మెహర్బానీల కోసం మా మీదకే రావడం అనేది చాలా సిగ్గుగా భావిస్తూ నీకే ఇది తగనని చెప్పేసి నీకు గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అంటే ఆ అధికారికి కొంచెం మంచిగా వ్యవహరిస్తూ ఆయన మెప్పు కోసమో లేదా ఒక నాయకుడి మీద నిందలు వేయాలనే ఉద్దేశం కోసం నేను ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో వీళ్ళు మా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి శ్రీ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి గురించి, మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా సంజీవన్ గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా 90 సంవత్సరాలు నిండిపోయి నువ్వు డైపర్ వేసుకుంటావు, నువ్వు రేపో మాపో చచ్చిపోతావు అని ఒక అతను అంటే, ఒక అతను నువ్వు కాటికి కాలు చాపుకోరానంటే ఇంకొక అతను వెధవా అంటాడు. కనీసం మనం మాట్లాడేటప్పుడు ఆ వయసుకి విలువిచ్చే విజ్ఞతన మనకు ఉండాలి. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి మనం పుట్టకముందు నుంచి కూడా రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా కూడా మీరు అధికారంలో వచ్చి ఎంజాయ్ చేస్తుంటే కూడా మిమ్మల్ని వ్యతిరేకించి ఫస్ట్ టైం జైలుకి పోవడానికి కూడా సిద్ధపడి జైలుకి పోయి వచ్చిన వ్యక్తి. ఆయనకేమి మీలాంటి రాజకీయ నాయకులు మాట్లాడితే జంకిపోయి వెనక్కి వెళ్ళే వ్యక్తి కాదు. అధికారం వచ్చిన రోజునే తిరగబడ్డ వ్యక్తి మీ మీద. అతను ఒక సింహం లాంటి వ్యక్తి సత్యనారాయణ రెడ్డి గారు. అంటే ఈ నియోజకవర్గంలో పెళ్ళకూరులో ఆయన చేయని మంచి పని లేదు, ఆయన చేయని సహాయం చేయని ఇల్లు లేదు. అటువంటి వ్యక్తి మీద మీరు ఏదో మీ స్వలాభం కోసం నిందలు వేయడం అనేది అసలు చాలా దుర్భరం. మీకు చాలాసార్లు చెప్పాం, మీకు టౌన్ ప్రెసిడెంట్ వచ్చినా, కౌన్సిలర్ వచ్చినా, వైస్ చైర్మన్ వచ్చినా కేవలం మా సంజీవన్న వల్ల, సత్యనారాయణ రెడ్డి గారి వల్లే. అది మనసులో పెట్టుకొని మాట్లాడాలి, కానీ ఎంతసేపు మనం పార్టీ మారిపోయాం కదా ఏదో మాట్లాడేద్దామని చెప్పేసి అనుకోవడం కరెక్ట్ కాదు. మీరందరూ సిండికేట్ అయిపోయారు. ఆయన ఏదో ఆయన వ్యాపారం ఆయన చేసుకున్నాడు. ఆయన్ని కాదని చెప్పి ఆయన వేధించడం, వాళ్ళని షాపు కాడ పోయి బెదిరించడం, ఇవన్నీ మీకు ఆయన మాట వినలేదని చెప్పేసి అధికారులు ఆయన మీదకు పంపించడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏదో వ్యాపార పరంగా అధికారి, నేను చెప్తున్నా ఇప్పుడు దళిత అధికారిని మీరు అంటున్నారు. దళిత అధికారికి అన్యాయం జరిగితే మేము కూడా యాజ్ ఏ దళితులుగా మేము ముందుంటాం, మా పార్టీ ముందుంటుంది. అంతేగాని వ్యక్తిగతంగా పోయి మేము దళితులని కార్డు వాడుకుంటే ఎవరు కూడా సపోర్ట్ చేయరు. మీరు దయచేసి దళిత కార్డు అనేది వాడబాకండి.
ఎప్పుడు కూడా న్యాయానికి ఎవరికైనా సరే అది ఆ పార్టీతో మాకు సంబంధం లేదు. దళితులకి అన్యాయం జరిగితే ఖచ్చితంగా మేము ఉంటాం, మా పార్టీ నిలబడుతుంది. మీరు ఎస్సీలని తొక్కేసాడు అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా దళితులను పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు తెచ్చుకో అంటాడు. నీకు సీటు తెచ్చే అతనికి సంజీవన గురించి మాట్లాడే అర్హత అసలు నీకు ఉందా? అసలు నీకు మైండ్లోకి వచ్చే స్టేజ్ అయింది. నువ్వు ఆ రోజు వెంకటేశ్వరరావు గారి గురించి ఆ రోజు చొక్కా ఇప్పేసి ఏంది ఎలక్షన్ మూడ్లో నువ్వు పసుపు చొక్కా వేసుకొచ్చావు, ఏ షర్టు మార్చుకురా అన్నాడు. దాని గురించి నువ్వు షర్ట్ ఇప్పేసి పెద్ద వ్యవహారం చేసి నన్ను షర్ట్ ఇప్పేసి కొట్టాడని చెప్పేసి పెద్ద ఇది చేసి దాన్ని ఒక రాష్ట్ర వ్యాప్తంగా చేసి మీ లోకేష్ కూడా దాన్ని నమ్మేసి నేను పక్కన పెట్టుకుని రేజేది ఒకరోజు కొంచెం రాజేంద్ర అనే పేరు పెట్టుకుని నువ్వు ఉండవని అంటే దానికి విచ్చలవిడిగా సంజీవ్ అన్న కానీ రోజు చూస్తున్నాం ప్రెస్ మీట్లను ఫేస్బుక్లో మాట్లాడుతూ ఉండవు. కనీసం మనం మాట్లాడేప్పుడు పార్టీ పరంగా వ్యక్తిగతంగా మాట్లాడకుండా పాయింట్ మాట్లాడాలి. ఎంతసేపు నువ్వెంత అంటావు, ఓడంటావు, ఈడంటావు, అది కరెక్ట్ కాదు. మీకు కూడా ఇంకొక వ్యక్తి కూడా చెప్తా ఉన్నాం, ఎంతసేపు పర్సనల్గా వెళ్తే చాలాసార్లు చెప్పాం మీకు పర్సనల్గా వద్దన్నాం. ఈరోజు మీరు డైపర్ వేసుకుంటా అన్నారు. రేపు ఇదే పార్టీ ఇదే సత్యనారాయణ రెడ్డి గారు అధికారంలో వచ్చినప్పుడు మీరు డైపర్లు వేసుకోవాల్సి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.